మారుతున్న కాలానికి అనుగుణంగా భవన నిర్మాణ రంగంలో మార్పులు వస్తున్నాయి. నగరంలో నిర్మాణ రంగం అంతా ఉక్కుమయంగా మారిపోతోంది. నగరంలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్టీల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ సాంకేతికతతో వేగంగా నిర్మిస్తున్నారు. తక్కువ సమయంలోనే స్టీల్ బిల్డింగ్స్ నిర్మాణం పూర్తవుతోంది. నిర్మాణం వేగంతో పాటు దృఢంగా ఉంటుంది అంటున్నారు. స్టీల్ బిల్డింగ్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. నగరంలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు అయితే వేగంగా కొనసాగుతున్నాయి. మారుతున్న కాలం కొద్దీ భవన నిర్మాణ రంగంలో కూడా పెను మార్పులు వస్తున్నాయి. అయితే భవన నిర్మాణ రంగంలో ఇటువరకు అయితే ఇసుక, సిమెంట్, కంకరతో వాడుతుండేవారైతే ఎలాంటి మెటీరియల్స్ వాడకుండా కేవలం స్టీల్ తోనే భవన నిర్మాణం అయితే కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఔటర్ పరిధిలోని ఇక్కడ మైవంబుద్ధ దగ్గర ఒక భవనం దగ్గర ఉన్నాం. ఈ భవనం మొత్తం కూడా ఎలాంటి ఇసుక, స్టీల్, సిమెంట్ వంటివి వాడకుండా మొత్తం స్టీల్ తోనే నిర్మాణం చేస్తున్నారు. మొత్తం బహుళ అంతస్తులు ఆకాశాన్ని తాకే భవనాలు సైతం కూడా స్టీల్ తోనే నిర్మాణం చేస్తున్నాయి. అయితే కాలం మారుతున్న కొద్దీ ఇలా స్టీల్ తో వాడడం వల్ల సమయంతో పాటు తక్కువ ఖర్చుతో కూడా ఇలాంటి భవన నిర్మాణం అయితే అవుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఒకప్పుడు భవన నిర్మాణం అంటే కంకర, సిమెంట్, ఇసుక, సిమెంట్ తో స్తంభాలు, బీమ్స్, కాలం, స్లాబ్ చేపట్టేవారు. కాంక్రీట్ వాడడం అయితే ఎక్కువగా ఉండేది. క్యూరింగ్ ఇతర కారణాలతో ఒక భవనంలోనే ఒక అంతస్తు నిర్మించాలంటే దాదాపు వారం నుంచి 4 రోజుల పాటు సమయం పట్టేది. ఒకవేళ ఇదే స్టీల్ తో అయితే మాత్రం సంవత్సరంలో పట్టించింది. ఒక భవన నిర్మాణం పూర్తయ్యే భవనాలను కూడా ఇలా స్టీల్ తో చేయడం వల్ల ఒక 4 నెల రోజుల్లోనే ఒక పెద్ద ఆకాశం తాకే భవనాల నిర్మాణం సైతం చేయొచ్చని ఇంజనీర్లు చెప్తున్నారు. అయితే మొత్తం ఈ స్టీల్ భవనాలలో చూస్తే మనకు ఒక ఫ్యాక్టరీలోనే స్తంభాలు, స్లాబ్స్, బీమ్స్ సిద్ధం చేసి పనిచేసే ప్రదేశానికి తీసుకొచ్చి ఇక్కడ బిగించేస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల నిర్మాణంలో వేగంగా పూర్తవడమే కాకుండా తక్కువ ఖర్చు అవుతుంది. అదేవిధంగా భవనంలో నాణ్యత దృఢంగానూ ఉంటుందనేది ఇంజనీర్లు చెప్తున్నారు. ఇలాంటి భవనాలు నిర్మించడం వల్ల కూడా ఎక్కువ సమయం కాకుండా తక్కువ సమయంలోనే పెద్ద భవనాలను సైతం తక్కువ సమయంలోనే స్టీల్ తో ఇలాంటి నిర్మాణాలు అయితే చేయొచ్చు అనేది ఇంజనీర్లు చెప్తున్నారు. మొత్తంగా ఇలాంటి భవనాలు నిర్మించడం వల్ల తక్కువ సమయంలోనే ఎక్కువ భవనాలు అయితే నిర్మించవచ్చు. మొత్తంగా ఇలాంటి ఒకవేళ ఇక్కడ మనకి ఈ బిల్డింగ్ అవసరం లేదనుకుంటే కూడా మొత్తం ఇప్పుడు బిగించేసిన స్టీల్ మొత్తం కూడా మొత్తం పార్ట్స్ సపరేట్ చేసి వేరే దగ్గర కూడా తీసుకొచ్చి అక్కడ కూడా ఒక బిల్డింగ్ ను కూడా నిర్మించవచ్చు. మొత్తంగా ఇలాంటి భవనాలు ఏర్పడడం చేయడం వల్ల మారుతున్న కాలం కొద్దీ ఇక్కడ నగరంలో పెరుగుతున్న జనాభా వల్ల కూడా ఇలాంటి భవనాలు అయితే తప్పనిసరి అవసరం ఉంది. ప్రస్తుతం ఇలాంటి భవనాలు గడ్డర పరిధిలోని ఔటర్ పరిధిలో నిర్మాణం కొనసాగుతుంది. గచ్చిబౌలి శిల్పా లేఅవుట్ దగ్గర కూడా మరొక భవనం కొనసాగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు ఆఫీసులు సైతం ఇలాంటి భవనాలే ఉన్నాయి. ఇలాంటి భవనాలు నిర్మించడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువగా ఇలాంటి భవనాలు నిర్మించడం జరుగుతుంది. మొత్తంగా ఇసుక, సిమెంట్ వాడటం వల్ల తక్కువ రోజుల్లోనే ఒక భవనం బహుళ అంతస్తు ఆకాశాన్ని తాకే ఒక భవనాలు సైతం తక్కువ 1 నెల రోజుల వ్యవధిలోనే భవనాలు నిర్మించవచ్చు అయితే ఇంజనీర్లు చెప్తున్నారు. మొత్తంగా సాధారణంగా ఒక ఇసుక, సిమెంట్ తో ఒక భవనాన్ని నిర్మించాలంటే దాదాపు సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు పట్టే అవకాశం ఉంది. కానీ ఇలా స్టీల్ తో తయారు చేసిన భవనాలు 1 నెల రోజుల్లోనే ఇలాంటి భవనం అయితే పూర్తవుతుంది. మొత్తంగా ఇలా చూస్తే మరికొన్ని రోజుల్లోనే నగరం అంతా కూడా ఈ భవన నిర్మాణ రంగంలో ఉక్కుతోనే భవనాలు నిర్మించవచ్చు. మొత్తంగా స్టీల్ మయంగా మారిపోతుందనే చెప్పాలి. కెమెరా పర్సన్ రవికుమార్తో అరుణ్, HM TV, హైదరాబాద్.